యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. నూతన సంవత్సరములో నూతన నెల 2వ తారీఖు మొదటి శుక్రవారం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ధ్యానించాను. నేను బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండెను. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, విప్రము కలిగి ధైర్యముగా వారిని ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసి ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనపరచుకుందు. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయము. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నీ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దానిని ధ్యానించిన నీ మార్గమున వర్ధులు చేసి చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞించినాను కదా. నిబ్రమ కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకము, జడియకము. నీవు నడిచే మార్గం అంతటి నీ దేవుడని యెహోవా నీకు తోడైండు కాగా యెహోషువ ప్రజల నాయకులు ఎలాగ ఆజ్ఞాపించి మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పు. మీ స్వాధీనపరచుకున్నట్టుకు మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చుచున్న దేశము స్వాధీనపరచుకుని పోవటకై 3 దినములలోగా మీరు యోర్దాను దాటవలను కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ కొన్ని సంగతులు టూకీగా చెప్తాను. మాకున్న కొంత సమయంలో మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మనకి ఈ సంవత్సరం మొట్టమొదటిసారి వాగ్దానం నేను నమ్ముతున్నా సంఘానికి, ప్రతి కుటుంబానికి. ఏంటి వాగ్దానం అంటే దేవుడు మనకు తోడే భయపడుకుడి, మోషేకు తోడినట్లే నీకును తోడు. ఈ మాట మన కొరకే, యెహోషువ కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు అని మీరు భావించు. ఎందుకు భావించొద్దు అంటున్నానంటే, ఇప్పుడు యెహోషువ లేడు, ఇశ్రాయేలు జనాంగం ఇక్కడ లేదు, యెహోషువతో ఉన్నటి పెద్దలు లేరు, అక్కడంటే ఇశ్రాయేల్లో నుండి జనులు ఎవరు కూడా ఇక్కడ లేరు. మరి ఎవరి గురించి ఈ మాటలు? ఆ రోజు పలికిన ప్రతి మాట ఈ రోజు కూడా దేవుడు మనతో. ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ యెహోషువ నిలబెట్టినట్టు ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడతారు. ఈ 2026వ సంవత్సరంలో మీరు భయపడుతుంది, మీరు భయపడు, జడియుకుడి, జాగ్రత్త పడి. ఎప్పుడు మనము జాగ్రత్త పడతామంటే దేవుడు ధర్మశాస్త్రం ధ్యానించినప్పుడు, ఈ వాక్య గ్రంథంలో ప్రతి మాటను జాగ్రత్తగా బోధించి లేదా జాగ్రత్తగా మనకు మనమే ఉపదేశించుకొని చదువుతున్నప్పుడు మనకు మనమే ఉపదేశించుకుంటున్నా చూడాలి. చదువుతున్నప్పుడు మనకు మనమే పరిశుద్ధాత్మకుడు మనకు ఉపదేశిస్తూ ఉంటాడు. ఆ ధర్మశాస్త్రంలోని ఎక్కడ మనం తప్పిపోకుండా, దాని నుంచి తొలగిపోకుండా ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావో తప్పనిసరిగా
ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన తోడు మనం సదా ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు ఉంటుంది ఈ సంవత్సరం. ఇదే మీకు వాగ్దానం. ఇక్కడ చేరుకున్న వారి వాగ్దానం ఇదే. మొట్టమొదటిసారిగా దేవుడిచ్చిన వాగ్దానం మనకి ఈ నెలలో. ఈ వాగ్దానానుసారంగా ప్రభా భయపడుకుని నీకు తోడైనా ఉన్నా కదా ప్రభా నాకు తోడుగా ఉండండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ రాత్రి చాలా ప్రశాంతంగా ఉంటాం. ఆ దినము చాలా చక్కగా సమయోచితంగా నీ ప్రయాణం కానీ, నీ పనులు కానీ, నీ మార్గాలు కానీ, నీ త్రోవలు కానీ, నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితులు కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. హల్లెలూయా. చిన్న ఒకసారి ఇది చిన్న ఆపేది మళ్ళీ ఆపేది.